ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి రాకముందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ చర్చ అంశం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆనాడు ప్రకాష్ గారు హరీష్ రావుతో మాట్లాడిన సందర్భంలో హరీష్ రావు గారు ఫోన్లో మాట్లాడికే ఫోన్ ట్యాపింగ్ చెప్పని మాట్లాడింది రికార్డెడ్ ఉంది. ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. వారు కూడా బీఆర్ఎస్ చేరకముందు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి ఆనాటి నాయకత్వాన్ని కూడా విమర్శించడం జరిగింది. ఆకునూరి మురళి గారు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకే ప్రస్తావించడం జరిగింది. అట్లాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఇవి ఎందుకు చేస్తారు ఫోన్ ట్యాపింగ్స్ అనేది, రకరకాల లబ్ధుల కోసమో బ్లాక్మెయిలింగ్ కోసమో ఇబ్బంది పెట్టడం కోసం అనే కింద వారు మాట్లాడడం జరిగింది. అట్లాగే బూర నర్సయ్య గారు మాట్లాడినరు, ఇటు రాజేంద్ర గారు మాట్లాడినరు. ఆనాటి గవర్నర్ తమిళసై అంటే నా ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుందనేది వారు కూడా మాట్లాడినరు. అది రికార్డెడ్ వీడియో కూడా ఉన్నది. కేటీఆర్ కూడా ఏమన్నాడు, ఇది చేస్తే చేసి ఉండొచ్చు, బచ్చగాళ్ళు లుచ్చగాళ్ళు ఎవరు ఒకరికో ఇద్దరు చేసి ఒకరితో ఇద్దరితో చేస్తే చేసి ఉండొచ్చు అన్నారు. అంటే కేటీఆరే ఒప్పుకున్నట్టే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెచ్చుకున్నది, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలి, జాతీయ స్థాయిలో అన్ని వర్గాల ప్రజల పేదల యొక్క వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరగాలి, వాళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, సమస్యలు పరిష్కారం కావాలి, ఎటువంటి అరాచకాలు దుర్మార్గం లేకుండా పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పనే కోరుకుంటే ఏం కర్మ ఎందుకు వచ్చింది ఇది? రెండవది, అసలు మీకు ఇచ్చిన నోటీస్ ఏంది? సెక్షన్ 160 సిఆర్పిసి మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే, మిమ్మల్ని సాక్షులుగా. ఇది వాస్తవమేనా, మీ అంటే ఎందుకు జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, దీనిపైన మీ యొక్క అంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని, కీలక అంశాలని, వాస్తవాలని తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచారు. దీనిలో తప్పేముంది? మిమ్మల్ని అంటే సమాచారం కోరడితేనే మిమ్మల్ని ఏదో కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా ఇంకోటి చేస్తున్నట్టుగా అనేటువంటి కార్యక్రమాలు జరగలే కదా. రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారము అంశం వచ్చినప్పుడు దానిపైన విచారణ చేయడం కోసం నోటీసు పిలుస్తారు, సాక్షిని పిలుస్తారు. మరి నిజంగానే ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో జరగలేదని మీరు అంటా ఉన్నారో, జరగకపోతే ఎందుకని మరి ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఆ ప్రభాకర్ రావు గారు సుమారుగా సుమారు 1.5-2 సంవత్సరాల పాటు మరి అందుబాటులో లేకుండా ఇతర దేశాల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాతనే రావడం జరిగింది.